నమస్తే వెల్కమ్ టు మే టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ మోదీ అధ్యక్షతన నేడు భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ మీటింగ్ వేగంగా మారుతున్న దేశంలో పరిస్థితులు సింహాచలం ఘటనపై ప్రధాని దిగ్భ్రాంతి బాధిత కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ప్రకటన ఢిల్లీలో 2,000 కోట్ల స్కామ్ సిసోడియా జైన్లపై మరో కేసు సింహాచలం మృతులకు 25 లక్షల పరిహారం ప్రకటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు అక్షయ తృతీయ వేళ భారీగా పెరిగిన బంగారం ధర మళ్లీ 99,000 మార్కు దాటేసిన పసిడి ఉప్పల్ స్టేడియంలోని స్టాండ్ పేరు వివాదం అజారుద్దీన్ కు హైకోర్టులో ఊరట నాని హిట్ 3 సినిమా టికెట్ ధరల పెంపు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో దేశంలో పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా దేశ భద్రతపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గత కొన్ని రోజులుగా వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవాల్, హోంమంత్రి అమిత్ షాతో వరుసగా సమావేశాలవుతున్నారు. ఈ నేపథ్యంలో పహల్గామ్ దాడి తదనంతర పరిణామాల నేపథ్యంలో భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ నేడు ప్రత్యేకంగా సమావేశం కానున్నది. ఈ భేటీకి ప్రధాని మోదీ అధ్యక్షతన వహించనున్నారు. ఉగ్రదాడి ఘటన తర్వాత సిసిఎస్ భేటీ కావటం ఇది రెండోసారి. ఘటన జరిగిన వెంటనే ఈ కమిటీ ఒకసారి భేటీ అయిన విషయం తెలిసిందే. ఆ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సింధు జలాల ఒప్పందం నిలిపివేత, దౌత్య సంబంధాల తగ్గింపు, అటారీ సరిహద్దు మూసివేత, పాక్ జాతీయుల వీసా రద్దు తదితర నిర్ణయాలు తీసుకుంది. తాజా భేటీలో మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. సిసిఏ భేటీ తర్వాత ప్రధాని మోదీ అధ్యక్షతన రాజకీయ వ్యవహారాల కేబినెట్ కమిటీ కూడా సమావేశం కానుంది. ఈ కమిటీలో కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, నితిన్ గడ్కరీ, జేపీ నడ్డా, నిర్మలా సీతారామన్ సహా పలువురు సీనియర్ మంత్రులు ఉన్నారు. ఏపీ విశాఖ జిల్లా సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవంలో అపశృతి చోటు చేసుకున్న విషయం తెలిసిందే. స్వామివారి నిజ రూపాన్ని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులపై గోడ కూలడంతో 8 మంది మృతి చెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి ఎక్స్గ్రేషియా ప్రకటించారు. మృతుల కుటుంబాలకు 2 లక్షల చొప్పున, గాయపడిన వారికి 50,000 చొప్పున అందజేయనున్నారు వెల్లడించారు. అక్షయ తృతీయ సందర్భంగా సింహాచలం వరాహ నరసింహస్వామి భక్తులకు నిజరూప దర్శనం ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా స్వామివారి దర్శనం కోసం పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వేకువజామున 1 గంటకు స్వామివారిని సుప్రభాత సేవతో మేల్కొల్పారు. అనంతరం ఆ తర్వాత స్వామివారి దేహంపై ఉన్న చందనాన్ని వెండి బొరిగలతో అత్యంత సున్నితంగా వేరు చేసి నిజరూపంలోకి వచ్చిన స్వామికి విశేష అభిషేకాలు జరిపారు. స్వామి నిజరూపాన్ని దర్శించుకునేందుకు తరలివచ్చిన రాత్రి భక్తులు అక్కడే బస చేశారు. బుధవారం వేకువజామున 2:30 ప్రాంతంలో నిద్రిస్తున్న భక్తులపై గోడ కూలింది. ఈ ఘటనలో 8 మంది మృతి చెందారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు, మాజీ మంత్రులు మనీష్ సిసోడియా, సత్యేందర్ జైన్ల మెడకు మరో అవినీతి కేసు చుట్టుకుంది. ఢిల్లీ వ్యాప్తంగా ఆప్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన పాఠశాలలు, క్లాస్ రూమ్ల నిర్వహణలో భారీ కుంభకోణం జరిగిందని అవినీతి నిరోధక శాఖ ఆరోపించింది. ఆప్ హయాంలో మొత్తంగా 12,000 స్కూళ్లు, క్లాస్ రూమ్ నిర్మాణం చేపట్టగా అందులో 2,000 కోట్ల అవినీతి జరిగిందని తేల్చింది. దీనిపై నాటి ఉప ముఖ్యమంత్రి, ఆప్ సీనియర్ నేత మనీష్ సిసోడియా, మాజీ మంత్రి సత్యేంద్ర జైన్లపై కేసు నమోదు చేసింది. ఏసీబీ ఆరోపిస్తున్న ప్రకారం ఆప్ ప్రభుత్వంలో మనీష్ సిసోడియా ఉప ముఖ్యమంత్రిగా వ్యవహరించడంతో పాటు విద్యాశాఖ బాధ్యతలు కూడా నిర్వర్తించారు. సత్యేందర్ జైన్ పీడబ్ల్యూడీ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఆప్ హయాంలో మొత్తంగా 12,748 క్లాస్ రూమ్లు నిర్మించారు.
నిర్వహించారు. ఈ పనులకు సంబంధించిన కాంట్రాక్టులు దక్కించుకున్న వారిలో ఎక్కువ మంది ఆమ్ ఆద్మీ పార్టీతో సంబంధం ఉన్న వారేనని ఏసీబీ ఆరోపించింది. నిర్మాణ పనులను సకాలంలో పూర్తి చేయలేదని, దాంతో కాంట్రాక్టు వ్యయం ఏకంగా 5 రెట్లు పెరిగిందని పేర్కొంది. ఈ నిర్మాణ పనుల్లో అక్రమాలు జరిగాయని సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ కూడా నివేదిక ఇచ్చిందని, అయితే ఆ నివేదికను ఆప్ సర్కారు దాదాపు 3 ఏళ్ల పాటు తొక్కిపెట్టిందని ఆరోపించింది. క్లాస్ రూమ్ నిర్మాణ వ్యయం దాదాపు 5 రెట్లు పెరగడంపై బీజేపీ నేతల ఫిర్యాదుతో ఈ వివరాలు వెలుగులోకి వచ్చాయని సమాచారం. ఢిల్లీ ప్రభుత్వంలో కీలక శాఖలను నిర్వహించిన వీరిద్దరూ గత కొంతకాలంగా పలు ఆరోపణలపై చట్టపరమైన చర్యలను ఎదుర్కొంటున్నారు. ఢిల్లీ మద్యం పాలసీకి సంబంధించిన కేసులో సిసోడియా, మనీ లాండరింగ్ ఆరోపణలపై సత్యేందర్ జైన్లు జైలుకు వెళ్లి వచ్చారు. ప్రస్తుతం ఈ ఇద్దరు నేతలు బెయిల్పై బయట ఉన్నారు. ఈ పరిస్థితుల్లో వారిపై తాజా ఆరోపణలు, కేసు నమోదు కావటం ఆప్ వర్గాల్లో కలకలం రేపుతోంది. సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో 300 రూపాయల టికెట్ కౌంటర్ వద్ద గోడకూలి మృతి చెందిన వారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం 25 లక్షల పరిహారం ప్రకటించింది. గాయపడిన వారికి 3 లక్షల చొప్పున అందించనున్నట్లు తెలిపింది. గోడకూలి 8 మంది భక్తులు మృతి చెందడంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి, మంత్రులు ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పరిహారం అందజేయాలని ఆదేశించారు. అలాగే బాధిత కుటుంబ సభ్యులకు దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయాల్లో అవుట్సోర్సింగ్ విధానంలో ఉద్యోగం కల్పించాలని సూచించారు. టెలికాన్ఫరెన్స్ లో మంత్రులు అనిత, డోలా బాల వీరాంజనేయ స్వామి, అనగాని సత్యప్రసాద్, ఎంపీ భరత్, సింహాచల దేవస్థాన అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతిరాజు పాల్గొన్నారు. ప్రమాదం జరిగిన తీరు, క్షతగాత్రులకు అందుతున్న వైద్య సహాయంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. చంద్రబాబు ఘటనపై 3 సభ్యుల కమిటీతో విచారణ ఆదేశించారు. ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిలను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. విజయవాడలోని ఆమె నివాసం నుంచి బయటకు వెళ్లకుండా ఆమెను అడ్డుకున్నారు. దీంతో ఆమె ఇంటి వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పూర్తి వివరాలకు వెళితే 2015లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమరావతి రాజధానికి శంకుస్థాపన చేసిన ప్రాంతమైన ఉద్దండరాయునిపాలెంను సందర్శించాలని షర్మిల నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఆమె పర్యటనకు సిద్ధమవుతుండగా పోలీసులు రంగప్రవేశం చేశారు. షర్మిల పర్యటనకు అనుమతి లేదని వారు స్పష్టం చేశారు. షర్మిల ఇంటి నుంచి బయటకు వెళ్లే మార్గంలో బారికేడ్లను ఏర్పాటు చేసి పర్యటనను అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులతో ఆమె వాగ్వాదానికి దిగారు. పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఖచ్చితంగా ఉద్దండరాయునిపాలెం వెళ్లి తీరుతానని, తనను అడ్డుకునే హక్కు పోలీసులకు లేదని చెప్పారు. అయినప్పటికీ పోలీసులు ఆమెను బయటకు వెళ్లేందుకు అనుమతించలేదు. ప్రస్తుతం ఆమె నివాసం వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొంది. షర్మిల ఇంటి వద్ద ప్రస్తుతం పోలీసుల బందోబస్తు కొనసాగుతోంది. No. You are abusing me. You are abusing me. You don't have the right. నా మీద చేయేసే హక్కు కూడా మీకు లేదు. చేయండి ఫస్ట్ చేయండి. చేయండి. నా మీద చేతులేసే హక్కు మీకు లేదు. చేయండి. Move. I can't breathe. Move. Move. Give me space. I can't breathe. You are suffocating me. Move. నా మీద చేయేసే హక్కు మీకు లేదు. చంద్రబాబు గారు, దిస్ ఇస్ నాట్ రైట్. దిస్ ఇస్ నాట్ రైట్. ఆంధ్రప్రదేశ్ లో ఒక మహిళ మీద, అది కూడా ఒక పార్టీ చీఫ్ మీద ఇంత అన్యాయం చేస్తున్నారంటే మీరు అసలు మేడం ఆఫీస్ కి వరకు వెళ్తాండి. మేడం అక్కడి నుంచి లెట్ మీ గో. మీరు కోఆపరేట్ చేస్తారు. ఓకే, లెట్ మీ గో టు మై ఆఫీస్. మీరు ఆఫీస్ కి వెళ్తారు. లెట్ మీ గో టు మై ఆఫీస్. ఆఫీస్ కి ఓన్లీ ఆఫీస్ కి లెట్ మీ గో టు మై ఆఫీస్. విల్ యు కోఆపరేట్ చేసి ఆఫీస్ కి వెళ్తారు? I have always cooperated with law and order. You will not find an instance where I did not. Okay, madam. The office work leave this. Move. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ ఇటీవల సింగపూర్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. పాఠశాలలో జరిగిన ఈ ప్రమాదంలో గాయపడిన మార్క్ సింగపూర్ లోని ఆసుపత్రిలో కొంతకాలం చికిత్స పొందిన తర్వాత హైదరాబాద్ కు తిరిగి వచ్చారు. అయితే అతని ఆరోగ్య పరిస్థితి ఇంకా పూర్తిగా మెరుగుపడలేదని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. పహల్గామ్ ఉగ్రదాడి ఘటనలో చనిపోయిన మృతులకు నివాళులర్పించే కార్యక్రమంలో భాగంగా మంగళగిరిలో జరిగిన సమావేశంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తన కుమారుడు మార్క్ ఆరోగ్య పరిస్థితి గురించి వివరించారు. అగ్ని ప్రమాదంలో మార్క్ శంకర్ ఊపిరితిత్తుల్లోకి పొగ చేరడంతో బ్రాంకోస్కోపీ చేయించామని, ఆ తర్వాత హైదరాబాద్ తీసుకొచ్చామని చెప్పారు. అయితే మార్క్ సురక్షితంగా ఇంటికి చేరినప్పటికీ ఆ ప్రమాదం తాలూకు భయం ఇంకా అతన్ని వెంటాడుతుందని, రాత్రులు నిద్రలో భయపడుతూ లేస్తున్నాడని పవన్ తెలిపారు. మార్క్ కి బిల్డింగ్ నుంచి కింద పడినట్లు కలలు వస్తున్నాయని చెబుతున్నాడని, ఈ భయాన్ని తగ్గించడానికి ప్రస్తుతం సైకియాట్రిస్ట్ చికిత్స అందిస్తున్నామని పవన్ కళ్యాణ్ వెల్లడించారు.
మహబూబ్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలోని స్థానిక పెద్ద చెరువు వద్ద 3,50,00,000 వ్యయంతో మినీ ట్యాంక్ బండ్ నిర్మాణం కోసం స్థానిక ఎమ్మెల్యే యశస్విని రెడ్డి కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీల మేరకు ట్యాంక్ బండ్ నిర్మాణం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడి ట్యాంక్ బండ్ పనులను ప్రారంభించడం జరిగిందని తెలిపారు. గత మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రజలకు కొబ్బరికాయలు కొట్టి శిలాఫలకాలు వేసి నేను పనులు చేస్తున్నానని గొప్పలు చెప్పుకోవటం వరకే జరిగిందని, కానీ నేడు ఇచ్చిన హామీ మేరకు తొర్రూరు మున్సిపల్ పట్టణాన్ని అభివృద్ధి చేసి చూపెడతానని, ఇది ఉదాహరణ మాత్రమే అని పేర్కొంటూ మాది చేతుల ప్రభుత్వం అని, మాటల ప్రభుత్వం కాదని ఇది తెలుసుకుని మాజీ మంత్రి దిగజారుడు మాటలు మాట్లాడటం మర్చిపోవాలని హెచ్చరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ట్యాంక్ బండ్ పనులు ప్రారంభించడానికి అంటే ఫస్ట్ జంగిల్ క్లియరెన్స్ తోటి మొదలు పెట్టుకొని ఈరోజు స్టార్ట్ చేస్తున్నాము. అతి వేగంగా ఇవి ఫౌండేషన్ కూడా ఒక వారం లోపల వేస్తాం తప్పనిసరిగా. వేసి పనులు ఎట్లా అంటే పనులు తప్పకుండా ఉరుకులు పడే విధంగా చేస్తాం, ఎక్కడ కూడా ఆలస్యం కాకుండా. ఇది మరి 8-9 ఇయర్స్ అయినా కానీ ఇది ఇట్లనే ఉంది. మాటలు చెప్పుడే కానీ దానిపైన వేరే వాటిపైన ఉన్న శ్రద్ధ దీనిపైన ఉండుంటే బాగుండేది గతంలో ఉన్న వాళ్ళకి. నేను తప్పనిసరిగా ఇది మా మేనిఫెస్టోలో పెట్టిన విధంగా దీనికి పనులు చేపిస్తాము. తొర్రూరు మినీ ట్యాంక్ బండ్ అనేది నా హయాంలో ఖచ్చితంగా పూర్తి చేసి చూపిస్తా అని చెప్తున్నా. ఇది ఎంత చిక్కుముడిగా పెట్టినారంటే అప్పుడు ఇది ఒక కొలిక్కి రావడానికే ఇన్ని రోజులు పట్టింది. 2 డిపార్ట్మెంట్ల మధ్యలో ఇది ఉంది. ఈ తొర్రూరు మినీ ట్యాంక్ బండ్ అనేది ఇరిగేషన్, మున్సిపల్ ఈ 2 డిపార్ట్మెంట్ల మధ్యలో ఉంది. ఎవరైతే ఇంతకుముందున్న కాంట్రాక్టర్ ఉన్నారో చేయనని వారు వెళ్ళిపోయినారు కూడా. మిగతా వర్క్ ఏదైతే ఉందో అది పిల్లర్లు ఇక్కడ మీరు చూసే ఉంటారు. ఆ పిల్లర్లు వేసి కూడా ఎన్ని ఇయర్స్ అవుతుందో అందరికీ మీకు బాగా తెలిసిన విషయమే. అది ఇప్పుడు ఆ పిల్లర్స్ అయినా లేకపోతే మినీ ట్యాంక్ బండ్ ఇది బ్యూటిఫికేషన్ అయినా ఏదైనా కానీ తొర్రూరు మినీ ట్యాంక్ బండ్ని హైదరాబాదు ట్యాంక్ బండ్ తోటి పోటీ పడే విధంగా చేద్దాం, అంతే కదా. మరి తొర్రూరు అంటే ఏదో ఊర్లో చేసినాం అన్నట్టు కాదు, హైదరాబాద్ తోటి పోటీ పడే విధంగా తప్పనిసరిగా మన మినీ ట్యాంక్ బండ్ని పూర్తి చేపిస్తాను మీ అందరికీ మాటిస్తున్నా. ఇదే కాదు, తొర్రూరులో ఇంకా ఒకటి ఉంది, ముఖ్యమైన అది చేయాల్సింది ఒకటి ఉంది. అది కూడా ఖచ్చితంగా అవుతుంది. దాని ప్రయత్నం నేను గెలిచిన 2వ నెల నుంచే మొదలుపెట్టిన. అదేందన్నది అది అయినాకనే చెప్తా. ఇది కూడా మీకు ఎవరికైనా ముందు చెప్పినా ఎవరు క్వశ్చన్ చేసినా నేను చెప్పలేదు. ఎందుకంటే మాటలు కాదు పని చేసి చూపించాలి అని అప్పటిదాకా సమాధానం చెప్పలేము. అన్న ఒక రోజు చెప్పిన అంతా అయిపోయింది అనుకున్నప్పుడే చెప్తాను నేను ఏదైనా. అది చెప్పాం, అది కూడా అయినాక చెప్తాను. అది అయినాక చెప్తా. ఈ తొర్రూరు 100 బెడెడ్ హాస్పిటల్ కూడా అతి త్వరలో పనులు ప్రారంభమవుతాయి. తొర్రూరులో మా హయాంలో తొర్రూరులో ఖచ్చితంగా ఎన్నడూ లేని విధంగా డెవలప్మెంట్ చేసి చూపిస్తా అని మీ అందరికీ కూడా తొర్రూరు ప్రజలకి మాటిస్తాను. భూభారతి చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు సీసీకుంట మండలంలోని అమ్మాపూర్ గ్రామ శివారులో కురుమూర్తి దేవస్థానం వద్ద బుధవారం నిర్వహించే భూభారతి ROR చట్టం అవగాహన సదస్సుకు హాజరవుతున్న రెవెన్యూ, సమాచార, పౌర సంబంధాల, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా హాజరవుతున్నందున కురుమూర్తి దేవస్థానం వద్ద భూభారతి అవగాహన సదస్సు నిర్వహణ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ విజయేంద్ర భోయ్, దేవరకద్ర నియోజకవర్గ శాసనసభ్యులు జి మధుసూదన్ రెడ్డితో కలిసి పర్యవేక్షించారు. కురుమూర్తి దేవస్థానం వద్ద నిర్వహించే భూభారతి అవగాహన సదస్సుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. భూభారతి అవగాహన సదస్సుకు స్టేజీ, సీటింగ్, సౌండ్ సిస్టమ్, పారిశుద్ధ్యం ఏర్పాట్లపై కలెక్టర్ అధికారులతో చర్చించి సూచనలు చేశారు. హెలిప్యాడ్ ను పరిశీలించారు. దేశంలో బ్రోకర్లకు లంచం ఇచ్చి ప్రైవేటు సంస్థల దగ్గర అప్పు తెచ్చిన ఏకైక దౌర్భాగ్య ప్రభుత్వం మీదే. మేము మీలాగా సిగ్గు లేకుండా బ్రోకర్లను పెట్టుకుని కమిషన్లు ఇచ్చి 10,000 కోట్లు అప్పు తీసుకోలేదు. మేము BFC, REC వద్ద అప్పు తీసుకున్నామని, అవి కేంద్ర ప్రభుత్వ సంస్థలు. మా ప్రాజెక్టులో తప్పులు ఉంటే కేంద్ర ప్రభుత్వం అప్పు ఎందుకు ఇస్తుందని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. REC దగ్గర అప్పు తెచ్చిండ్రు అని మాట్లాడిండ్రు. అయ్యా మీలాగా బ్రోకర్లను పెట్టుకొని 170 కోట్ల బ్రోకర్ కమిషన్లు ఇచ్చి మేము అప్పులు లేలే. నువ్వేం చేసినావు? నువ్వు HCU యూనివర్సిటీ భూములు కుదబెట్టి బ్రోకర్కు 170 కోట్లు చెల్లించి 10,000 కోట్లు నువ్వు అప్పు తెచ్చినావు కదా మిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. PFC, REC ప్రైవేట్ కాదు, ఇవి కేంద్ర ప్రభుత్వ సంస్థలు. మేమేం మీలాగా బ్రోకర్ని పెట్టలే, బ్రోకర్ ఫీజులు ఇయ్యలే, లంచాలు ఇయ్యలే, ప్రైవేట్ వాళ్ళ దగ్గర మేము బాండ్లు రేస్ చేయలే. మేము తెచ్చింది కేంద్ర ప్రభుత్వం దగ్గరనే తెచ్చినాం. తప్పు ఉంటే కేంద్ర ప్రభుత్వం ఇస్తుందా? ఇఫ్ అవర్ ప్రాజెక్ట్ ఈజ్ రాంగ్, ఇఫ్ DPR ఈజ్ నాట్ దేర్, హౌ సెంట్రల్ గవర్నమెంట్ విల్ గివ్ అస్ ద లోన్?
పిఎఫ్సి ఆర్ఈసీఎం ప్రైవేట్ సంస్థలు కావు. నువ్వు 10,000 కోట్ల అప్పు తేవడానికి 170 కోట్ల లంచం ఇచ్చిన గవర్నమెంట్ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్. సిగ్గు లేకుండా మీరు మాట్లాడుతున్నారు. తలకాయ ఏడబెట్టుకుంటారు మీరు. ఈ దేశంలో ఈ రాష్ట్ర చరిత్రలో అప్పు తేవడానికి లంచం ఇచ్చిన సర్కార్ రేవంత్ రెడ్డి సర్కార్, ఉత్తమ్ కుమార్ రెడ్డి సర్కార్. ఇంతకంటే నీతి బాహ్యమైనటువంటి, ఇంతకంటే దివాలకోర్ దిక్కుమాలిన చర్యలు ఉండవు. ఇంకా మా గురించి మాట్లాడతావు నువ్వు సిగ్గు లేకుండా. నువ్వు వాడినావు కనుక నేను వాడుతున్నా పదం, లేకపోతే నేను వాడేవాడిని కాదు. అమరావతిలో మే 2న తేదీన జరగనున్న పునఃప్రారంభ కార్యక్రమానికి విజయనున్న భారత ప్రధాని నరేంద్ర మోదీ సభను విజయవంతం చేద్దామని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి పిలుపునిచ్చారు. మంగళవారం గుంటూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే గల్లా మాధవి అధ్యక్షతన నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. కార్యక్రమ ప్రధాన ఎజెండాగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ సంస్థాగత ఎన్నికల నిర్వహణ మరియు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమరావతి పర్యటనకి జన సమీకరణ గురించి చర్చించారు. అదేవిధంగా యువగలం పాదయాత్రలో ఆంధ్రప్రదేశ్ యువతకు ఎన్నికల్లో ఇచ్చిన మాటకు కట్టుబడి మెగా డిఎస్సికి నోటిఫికేషన్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మరియు మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ కి ధన్యవాదాలు మరియు తెలుగుదేశం పార్టీలో కష్టపడిన నేతలకు న్యాయం చేసేలా కోవెలమూడి రవీంద్రకి మేయర్ పదవి కేటాయించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ధన్యవాదాలు తెలిపి తీర్మానాలు చెప్పారు. 2వ తారీఖున జరగబోతున్న మోడీ గారి మనకి మన ఆంధ్ర రాష్ట్రానికి వస్తున్నారు. మన అమరావతి రాజధాని శంకుస్థాపన పునర్నిర్మాణం కోసం చేసుకోబోయే శంకుస్థాపనలో పాల్గొంటూ ఉన్నారు. రెండవది మరి మనకి కూటమి ప్రభుత్వం ఏర్పడి 9 నెలలు అవుతుంది. కొత్త కమిటీలు ఫామ్ చేసుకోవాలి. ఇప్పటికే మనకి టైం పీరియడ్ అనేది ఇచ్చారు. ఇంకా కనకాచారి గారు చెప్పారు ఈ 15వ తారీఖు కల్లా కూడా ఈ యొక్క కమిటీలన్నీ కూడా పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ 2 అంశాలు మనకి ఇక్కడ మన ఎజెండా. అంతకంటే ముందుగా ఈరోజు మన నగర అభివృద్ధి కోసం ఒక చక్కటి నిర్ణయం తీసుకున్నాం. ఒక ప్రతిష్టాత్మకమైన విజయాన్ని సొంతం చేసుకున్నాం. మన నాయకుడిని మన నగరాభివృద్ధి కోసం అందరం కూడా కలిసికట్టుగా ఎన్నుకొని కోవెలమూడి రవీంద్ర గారిని చాలా అద్భుతంగా నిర్వహించారు. ఈరోజు మేయర్ పీఠం మీద ఒక మంచి సమర్థవంతుడైన నాయకుడిని మనం కూర్చోబెట్టాం. ఆయనకి ప్రత్యేకమైన శుభాకాంక్షలు. అదేవిధంగా సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు. మరో రెండో విషయం, మరి మనకి యువగలంలో లోకేష్ గారు ఏదైతే మనకి ప్రామిస్ చేశారో మన పిల్లలకి ఉద్యోగాల కోసం ఏ డిఎస్సి అయితే మనకి ప్రామిస్ చేశారో దానికి నోటిఫికేషన్ జారీ చేయడం, మన పిల్లలు ఇప్పటికే వాటిల్లో ప్రిపరేషన్ కి మునిగిపోవడం చాలా సంతోషం. ఈ 2 అంశాలు ఈ రోజు తీర్మానాలుగా మనం చెప్పుకున్నాం. అయితే అజెండాలోకి వస్తే ఫస్ట్ రేపు జరగబోయే సభ గురించి మనం మాట్లాడుకోవాలి. మరి కళల రాజధాని అమరావతి 5 సంవత్సరాల నుంచి గత ప్రభుత్వం ఈ రాజధాని పేరుతో ఏం చేస్తుందో మనందరికీ తెలుసు. రాజధాని లేని రాష్ట్రంగా మనల్ని నుంచోబెట్టి యావత్ ప్రపంచం కూడా అవహేళన చేసే విధంగా మన గత ప్రభుత్వం మన ఆంధ్రుల్ని అవమానించింది. ఇలాంటి క్రమంలో ఈ రోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి కలల మేరకు ప్రపంచంలోనే ధీటుగా ఒక రాజధాని తయారు చేయాలి అనే ఒక ఆకాంక్షతో మన నాయకులు ఉన్నప్పుడు దానికి సహకరించాల్సిన బాధ్యత మనలో ఉంది. మరి మనకి కేంద్ర ప్రభుత్వం నుంచి అత్యధిక నిధులు ఈ ఆంధ్ర రాష్ట్ర అమరావతి కోసం సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం వెలిమల 129 సర్వే నెంబర్లోనే తమ భూమిని ఇతరులకు చేసిన రిజిస్ట్రేషన్ రద్దు చేయాలని తహసీల్దార్ కార్యాలయానికి బాధితులు వచ్చి ఏకరువు పెట్టించుకున్నారు. బాధితులు శ్రీనివాస్ రాజేందర్ మాట్లాడుతూ పూర్వీకుల ద్వారా ఉన్న 17 ఎకరాల భూమిలో 9 ఎకరాలు ఔటర్ రింగ్ రోడ్డు విస్తరణలో పోయిందన్నారు. మిగతా భూమి తమ సోదరుల పేరిట సమానంగా రికార్డు కాకపోవడంతో కోర్టును ఆశ్రయించామన్నారు. గత ఏడాది తమకు చెందిన 2 ఎకరాల 4 గుంటల భూమిని తమకు తెలియకుండానే రెవెన్యూ అధికారులు వేరే వ్యక్తికి రిజిస్ట్రేషన్ చేశారని వాపోయారు. తమ సంతకాలు ఆర్ఐ ఫోర్జరీ చేసి తప్పుదోవ పట్టించారన్నారు. న్యాయం కోసం 8 నెలలుగా ఎంఆర్ఓ కార్యాలయానికి వస్తే సదరు వ్యక్తితో సెటిల్మెంట్ చేసుకోవాలని తహసీల్దార్ చెప్పడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. కోట్ల విలువ గల తమ భూమిని సమాన హక్కులు కల్పిస్తూ 33 గుంటల చొప్పున 3 భాగాలుగా రికార్డులు సరిచేసి సంబంధిత అధికారులు రిజిస్ట్రేషన్ చేయించాలని, లేని పక్షంలో మాకు
ఆత్మహత్య శరణ్యమని ఆవేదన చెందుతున్నారు. ఇదిలా ఉంటే ఆ భూమి రిజిస్ట్రేషన్ కోసం స్లాట్ బుక్ అయింది. రిజిస్ట్రేషన్ చేశామని తహసీల్దార్ సంగ్రామ్ రెడ్డి చెబుతున్నారు. ఆ ల్యాండ్ పై ఎలాంటి కోర్టు కేసులు గానీ అబ్జెక్షన్స్ లేకపోవడంతో చేయాల్సి వచ్చిందన్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు భూమిని పీఓబీలో పెట్టామని కలెక్టర్, ఆర్జీఓ, సీసీఎల్ఏ రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు లెటర్ రాశామన్నారు. భూభారతి కొత్త ROR చట్టం ఓపెన్ అవగానే సర్వే నెంబర్ 129లో చేసిన రిజిస్ట్రేషన్ ను రద్దు చేస్తామని తహసీల్దార్ చెప్పుకొచ్చారు. రామచంద్రపురం మండల్ వెల్మెల గ్రామానికి చెందిన ఇది వివాదం 129 సర్వే నెంబర్. సో ఈ 129 సర్వే నెంబర్ అనేది మాకు తాతల కాలం నుంచే ఇది అందరం మేము సాగు చేసుకుంటున్నాము, అందరం పంటలు దున్నుకుంటున్నాము. సో ఈ విధంగా మేమందరం కలిసి చేసుకుంటా ఉన్నాం. సో అప్పుడు మాకేందంటే భూమి ఎక్కువ ఉందన్నమాట. మిగులు భూమి ఎక్కువ ఉంది, ఎక్స్టెన్షన్ భూమి ఎక్కువ ఉంది, పట్టకి తక్కువ ఉంది. సో ఇది ఏమైంది, ఆఫ్టర్ 60 years తర్వాత ఈ ఎక్స్టెన్షన్ భూమి అనేది ఏదైతే వచ్చిందో 4 ఎకరాల 38 గుంటలు అనేది మనకు ఎక్స్టెన్షన్ అడిషనల్ కలెక్టర్ ఆర్డర్ పాస్ చేశారు. సో మాకు ముందు 7 ఎకరాల 24 గుంటలు ఏదైతే ఉందో ఈ 7 ఎకరాల 24 గుంటలకి పార్టిషన్ అనేది ఈక్వల్గా జరిగింది. ముత్తయ్యకి ముగ్గురు ఎవరైతే ఉన్నారో కొడుకులు, రాజమ్మ, మళ్ళా పెద్ద మల్లయ్య, పెంటమ్మ, వీళ్ళకి ముగ్గురికి ఎకర 11 ఎకర 10 చొప్పున వీళ్ళందరికీ ఈక్వల్గా డివైడ్ చేయడం జరిగింది ఎప్పుడైతే ముందు ఓల్డ్ పట్టా ఉన్నప్పుడు. అదేవిధంగా ఇప్పుడు 4 ఎకరాల 38 గుంటలు ఏదైతే ఎక్స్టెన్షన్ భూమి వచ్చిందో మా ముత్తయ్య వాటాకి 2 ఎకరాల 19 గుంటలు అనేది మాకు షేర్ డివైడ్ అవుతుంది. సో అదేవిధంగా ముందు పట్టా ఏదైతే ఉందో ఆ ముందు పట్టాని మాకు ఎట్లయితే ఈక్వల్గా డివైడ్ చేసిరో ఇప్పుడు వచ్చిన మిగులు భూమి ఏదైతే ఎక్స్టెన్షన్ ఉందో మనకు సప్లిమెంటరీ సేట్వార్ ప్రకారంగా చెరి 33 గుంటలు ఒకరికి, మాకు రాజమ్మ, పెంటమ్మకి ముగ్గురికి 33 గుంటలు రావాలి. పెద్ద మల్లయ్య అనే పర్సన్ కూడా 33 గుంటలు రావాలి. సో ఈ 33 గుంటలు మాకు ఈ డిస్ట్రిబ్యూషన్ సరిగ్గా జరగలేదు. సో మేమేం కోరుతున్నామంటే ఈ తహసీల్దార్కి కానీ కలెక్టర్ గారికి కానీ మాది ఏదైతే భూమి ఉందో మాకు ఈ 2 ఎకరాల 19 గుంటలు ఈ ఈక్వల్ డివైడింగ్ షేర్ 33 గుంటలు మాకు ఈక్వల్ డివైడింగ్ షేర్ మాకు కావాలి. సో మేము ఇప్పటి నుంచే కాదు, మేము 8 నెలల నుంచి కూడా ఇక్కడ తహసీల్దార్ దగ్గరికి వస్తూ ఉన్నాము. కానీ ఎటువంటి మాకు ఈ మూమెంట్ అనేది అసలు జరగడం లేదు. సో ఇప్పుడు మా డిమాండ్ ఏంటంటే మా 33 గుంటలు మాకు చేసి ఇచ్చేయాలి. రాజమ్మకి 33 గుంటలు, పెంటమ్మకి 33 గుంటలు. సో ఈ అడిషనల్ ఏదైతే కలెక్టర్ పాస్ చేసిండో ఈ ఆర్డర్ ప్రకారమే మేము కోరుతున్నాము. యాజ్ పర్ లీగల్గానే మేము కరెక్ట్గా ఉన్నాము. ఇది మా డిమాండ్. అయితే దీనిలో మాకు ఓఆర్ఆర్ రింగ్ రోడ్ సరిపోయింది. అయితే రింగ్ రోడ్ 16 ఎకరాల్లో ల్యాండ్ ఇది టీపన్ ప్రకారం. అయితే దీనిలో 9 ఎకరాల 9 గుంటలు ఓఆర్ఆర్ రింగ్ రోడ్ భూమిగా మిగిలిన ఎక్స్టెన్షన్ ల్యాండ్ అది రికార్డుకు కాలేదు. కాకపోతే ఏమైందంటే అది తర్వాత బ్యాలెన్స్ అట్నే ఉంది. మాకు అప్పుడు గవర్నమెంట్ కూడా అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, సరే మీరు గవర్నమెంట్ ఇలా నష్టపోతున్నారు కాబట్టి ఇది మిగిలింది మీరు చేయించుకోండి, మీకు ఇదైనా కనీసం అదే ఉపాధి అవుతుంది అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. మాకు అప్పుడు చెప్పారు. కానీ ఏంటంటే మాకు అప్పుడు కొంచెం సమయం అది కాలేదు, మా దాంట్లో కొంతమంది సహకరించలేదు కాబట్టి అది అంతే ఉంది. అయితే ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు, దాన్ని అది మాకు తెలియకుండా, మిగతా వాళ్ళకి తెలియకుండా అది వీళ్ళు రికార్డ్ చేయించేసి అది అవతల పర్సన్ మా దానిలో ఒక సింగిల్ పర్సన్ మీరు చేయించేసి ఇంకో పర్సన్కి రిజిస్ట్రేషన్ చేయించేసి ఇదే మాధవరపు రామారావు. ఆల్రెడీ మేము గవర్నమెంట్కి ఇల్లు 9 ఎకరాల చెల్లి ఆల్రెడీ గవర్నమెంట్ ఓఆర్ఆర్ పోయింది, ఇలా నష్టపోయినాం. సరే ఉన్న 30 గుంటలన్నా మాకు ఇదన్నా ఉపాధి అవుతుంది అని చెప్పేసి మేము దీని మీద ఆధారపడదామంటే ఇది కూడా మాకు తెలియకుండా ఈ ల్యాండ్ అవతల పర్సన్ చేసేసింది మా ఎంఆర్ఓ, మన వీఆర్ఐ తహసీల్దార్ ఆర్ఐ శ్రీకాంత్ సార్. మొత్తం మేము అడుగుదామంటే నేను ఈ రోజు చేస్తాం, రేపు చేస్తాం, సెటిల్మెంట్ పోండి, మీకు డబ్బులు కావాలా, ఎంఆర్ఓ సెటిల్మెంట్కి పంపిస్తున్నారు. వాళ్ళు వెళ్ళండి, మీరు ఏదైనా మాట్లాడు ల్యాండ్ కొన్న అతని దగ్గరికి వెళ్ళి మధ్యలో మీడియా కొంతమంది ఉన్నారు, అది సారే పంపిస్తున్నారు. ఇప్పుడు తప్పిదం ఎవరిది అంటారు? ఎంఆర్ఓదే. ఎంఆర్ఓ ఆల్రెడీ ఒప్పుకుంటున్నాడు, నేను చేపిస్తాను, మీకు ఎందుకు మీరు కోర్టుకి వెళ్ళకండి, కేసుకి వెళ్ళకండి, నేను చేపిస్తాను హామీ ఇస్తున్నాను. నా హామీ నా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి, రికార్డు ఉన్నాయి, ప్రూఫ్లు ఉన్నాయి. 8 నెలల నుంచి మీ తప్పు లేనప్పుడు మమ్మల్ని 4 సార్లు ఎందుకు సెటిల్మెంట్ పంపించినావు? నువ్వు పంపించిన వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు ప్రూఫ్ నేను ఇప్పిస్తాను ఇక్కడ మీ ఆఫీస్లోనే. 8 నెలల ఎవిడెన్స్ నా దగ్గర ఉంది, నీ దగ్గర నీతో
అక్షయ తృతీయ వేళ బంగారం ధరలు భారీగా పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో నిన్న 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధరపై 1050 పెరిగి 99,450కి చేరుకుంది. 99.9 స్వచ్ఛత కలిగిన మేలిమి బంగారం ధరపై సోమవారం 1000 తగ్గి 98,400కు పడిపోయింది. అయితే అక్షయ తృతీయకు ఒక్క రోజు ముందు మళ్లీ పూర్వస్థితికి చేరుకుంది. 99.5 స్వచ్ఛత కలిగిన బంగారంపై ఏకంగా 1100 పెరిగింది. దీంతో 10 గ్రాముల ధర 99,000కు చేరుకుంది. అంతకుముందు ముగింపు సమయానికి ధర 97,900గా ఉంది. గతేడాది డిసెంబర్లో 10 గ్రాముల బంగారం ధర 78,950గా ఉండేది. ఈ ఏడాది ఇప్పటి వరకు 20,500 పెరిగింది. మరోవైపు వెండి ధర కూడా భారీగా పెరిగింది. మంగళవారం కిలోకు ఏకంగా 3,500 పెరిగి రికార్డు స్థాయిలో 1,02,000కు ఎగబాకింది. అంతకుముందు సెషన్లో ఈ ధర 98,500 వద్ద ముగిసింది. మార్చి 19న వెండి ధర కిలోకు ₹1,000 పెరిగి ఆల్ టైమ్ హైని 1,03,500కు చేరుకుని రికార్డు సృష్టించింది. అక్షయ తృతీయకు ముందు పసిడి ధరలు పెరగడం సాధారణమేనని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. భారత మాజీ క్రికెట్ కెప్టెన్, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు మహమ్మద్ అజారుద్దీన్ కు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. ఉప్పల్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలోని నార్త్ స్టాండ్ కు ఆయన పేరును తొలగించాలన్న నిర్ణయంపై న్యాయస్థానం స్టే విధించింది. తదుపరి ఆదేశాల వెలువరించే వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హెచ్సీఏను హైకోర్టు ఆదేశించింది. గత వారం హెచ్సీఏ అబ్దుల్ జస్టిస్ ఈశ్వరయ్య నార్త్ స్టాండ్ కు ఉన్న అజారుద్దీన్ పేరును తొలగించాలని ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ అజారుద్దీన్ హైకోర్టును ఆశ్రయించారు. తాను సుమారు 2 దశాబ్దాల పాటు భారత క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించానని, అందులో దాదాపు 10 ఏళ్లు కెప్టెన్ గా జట్టును నడిపించానని తన పిటిషన్లో పేర్కొన్నారు. క్రికెట్ కు తాను చేసిన సేవలను పరిగణలోకి తీసుకోవాలని, అబుజ్మాన్ ఉత్తర్వులపై స్టే విధించాలని న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. అజారుద్దీన్ దాఖలు చేసిన పిటిషన్ పై ఈరోజు విచారణ చేపట్ట ఉన్నత న్యాయస్థానం ఆయన వాదనలతో ఏకీభవించింది. తదుపరి ఆదేశాలు వెలువరించే వరకు నార్త్ స్టాండ్ నుంచి ఆయన పేరును తొలగించడానికి వీల్లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ప్రస్తుతానికి నార్త్ స్టాండ్ కు అజారుద్దీన్ పేరు యథాతథంగా కొనసాగనుంది. నేచురల్ స్టార్ నాని, శ్రీనిధి శెట్టి జంటగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ చిత్రం హిట్ 3 హిట్ సిరీస్ లో భాగంగా వస్తున్న 3వ చిత్రానికి శైలేష్ కోలను దర్శకత్వం వహించారు. ఈ సినిమా రేపు అనగా మే 1న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. అయితే ఈ మూవీకి ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. టికెట్ ధర పెంపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్ పై ₹50, మల్టీప్లెక్స్ లో ₹75 పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. ఈ పెరిగిన ధరలు వారం రోజుల పాటు అమల్లో ఉంటాయని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇక ఈ చిత్రాన్ని వాల్ పోస్టర్ సినిమా యునానిమస్ ప్రొడక్షన్ బ్యానర్ పై ప్రశాంత్ తిప్పినేని నిర్మించారు. మికీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు. ఇటీవలే సెన్సార్ పూర్తి చేసుకున్న హిట్ 3 కు సెన్సార్ బోర్డు ఏ సర్టిఫికేట్ జారీ చేసింది. 2.37 గంటల రన్ టైమ్ తో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. మోదీ అధ్యక్షతన నేడు భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ మీటింగ్. వేగంగా మారుతున్న దేశంలో పరిస్థితులు. సింహాచలం ఘటనపై ప్రధాని దిగ్భ్రాంతి. బాధిత కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ప్రకటన. ఢిల్లీలో 2,000 కోట్ల స్కామ్. సిసోడియా జైన్లపై మరో కేసు. సింహాచలం మృతులకు 25 లక్షల పరిహారం ప్రకటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. అక్షయ తృతీయ వేళ భారీగా పెరిగిన బంగారం ధర మళ్లీ 99,000 మార్కు దాటేసిన పసిడి. ఉప్పల్ స్టేడియంలోని స్టాండ్ పేరు వివాదం. అజారుద్దీన్ కు హైకోర్టులో ఊరట. నాని హిట్ 3 సినిమా టికెట్ ధరల పెంపు. ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్. ఇదరస్ట్ బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.